అభివృద్ధి జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీ మండిపడ్డారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా షామీర్ బాషా బ్రిడ్జి పనులను కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీ బాషా పరిశీలించారు. సంక్షేమానికి పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు ప్రతి ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందంటున్న కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నియోజకవర్గంలో ప్రగతి పదంలో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని షామీర్ బాషా బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి పనులు పరిశీలించడానికి కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీ బాషా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీ బాషా ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నా బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి? నమస్కారం అండి. ఇచ్చిన మాట ప్రకారము ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు నిశ్చితంగా పరిశీలిస్తూ శరవేగంగా పనులు అనేవి జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆ రోజు ప్రచార సందర్భంలో మనకు రవీంద్రనగర్ వాసులు మొరపెట్టుకున్నారు. చాలా ఇబ్బంది ఉంది, ఇక్కడ మహిళలకు, ఒంటరి మహిళలు వెళ్ళాలంటే రాత్రిపూట చాలా ఇబ్బంది కలుగుతా ఉంది, అదేవిధంగా లా కాలేజ్ దగ్గర మనకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. ఎన్నికలప్పుడు మాధవిరెడ్డి గారు ఒకటే హామీ ఇచ్చారు, ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఆగ మేఘాల మీద పనులు నేను ప్రారంభిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వెనువెంటనే తను గారు ఆ ఇంజనీరింగ్ సెక్షన్తో మమేకమై అదేవిధంగా క్యాన్సల్ అవ్వబోతున్న డిపిఆర్ని తిరిగి దాన్ని ఏదో విధంగా శ్రద్ధ పెట్టి సచివాలయం దగ్గర తిరిగి, మంత్రుల దగ్గర తిరిగి ఎన్నో విధంగా ఆటలు పొట్లను ఎదుర్కొని అతి త్వరగా జరగాలి, కడప నగరానికి న్యాయం జరగాలని చెప్పి ఆవిడ గారి కృషి ఫలితమే ఈరోజు షామీరియా బ్రిడ్జ్ ఈ యొక్క నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారము ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవడం నిజంగా గర్వంగా ఉందని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలియపరుస్తున్నాను. కడప నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అందడం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా అసూయతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం సంక్షేమానికి పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. మనం చూసుకుంటే పెన్షన్లు చూసుకుంటే 3,000 ఉండేదాన్ని 4,000 పెంచడం జరిగింది. కాబట్టి తల్లికి వందనం మీకు ప్రతి ఒక్క పిల్లగానికి వర్తింపజేస్తున్నాం. కాబట్టి సంక్షేమానికి పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క అర్హుడికి మనకు సంక్షేమం అనేది అందుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఆఫీస్ మనం చూసుకుంటే ఎంతో మంది ప్రజలు, మైనార్టీలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎటువంటి కమిషన్ లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటున్నారు. ఏమైనా గృహాలకు సంబంధించిన అప్లై చేస్తున్నారు. అన్ని కూడా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఖచ్చితంగా సుపరిపాలన మాధవిరెడ్డి గారు అదే అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇదే విధంగా ఇంకా మరింతగా వెళ్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవబోతుంది కదా, సంక్షేమం అభివృద్ధి ప్రజలకు ఎలా అందా అనుకుంటున్నారు? పరిపాలన ఎలా జరిగింది అనుకుంటున్నారు? 100% కడప నగరంలో మనం చూసుకుంటే అభివృద్ధి పనులు వెళ్తున్నాయి. ఏదైతే మేనిఫెస్టోలో అమ్మగారు చెప్పారో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలు మనం చూసాము. మనం దీపం చూసుకుంటే, లేకుంటే మీకు ఉచిత బస్సు రవాణా చూసుకుంటే అన్ని కూడా ఒక్కొక్కటిగా వెళ్తా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్థికంగా అతలాకుతలం చేసిందో దాన్ని అంతా కూడా పూరించుకొని ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఈరోజు కత్తి మీద సాముల చాకచక్యంగా నాయకత్వ పటిష్టతో ఈరోజు తెలుగుదేశం వెళ్తుందంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకునే అదృష్టము. ఇంకా ముందర మనము ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ సంక్షేమ ఫలితాలు మరింతగా లోతుగా వెళ్తాయని చెప్పి మనసారా తెలియపరుస్తున్నాను. కడప నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్పి స్థానిక గత ఎమ్మెల్యే తెలుపుతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి ఒకసారి షామీరియా బ్రిడ్జ్ దగ్గర తీసుకొని రండి, రిమ్స్ దగ్గర తీసుకుని వెళ్ళండి, కడప మొత్తం ఆయనకి తిప్పించి చూపించండి. ఖచ్చితంగా ఈ మాటల హంబకు కాకుండా చేతల వరకు తెలుగుదేశం పార్టీ చేయగలుగుతోంది. వాళ్ళకి ఇదే షామీరియా మసీద్ మీరు తీసుకుంటే అవాకులు చవాకులు మాట్లాడారు. జీవోం అనేది విడుదల మనం చేశామని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలము కాగితాల వరకే పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చినాక అదంతా కూడా చేతులారా చేసి చూపిస్తాము. ఖచ్చితంగా కడప అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పి నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆర్థికంగా స్థితిగతి చేసుకుంటూనే ముందుకు వెళ్ళడం తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల పరిపాలన ఉంది. కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది అనుకుంటున్నారు? కడప నగరంలో రియల్ ఎస్టేట్ మనకు కుదేలైంది. దాన్ని
ఒక్కొక్కటిగా వెంచర్లు పడుతున్నాయి, ఖచ్చితంగా పెట్టుబడులు వస్తున్నాయి. మనం కనుక చూసుకుంటే కొప్పర్తి చూసుకుంటే వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలందరినీ కూడా ఆకర్షితంగా చేసుకుంటూ ఇವರು తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే అదేవిధంగా మనం చూసుకున్నాం చెత్త ఏ విధంగా పేరుకుపోయినుందో. ఈరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చూసుకుంటే మనకు స్వచ్ఛ కడప, సంకల్ప కడప, స్వర్ణ కడప అని చెప్పుకొని ఆవిడ గారు పొద్దున లేసేటప్పటి నుంచి ప్రతి ఒక్క డివిజన్కి వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చెత్తరహిత కడపగా మనం చేయాలని చెప్పి ఆవిడ గారు సంకల్పించారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకుడు నిమగ్నమయ్యారు. డివిజన్ల వారీగా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై పొద్దున్న లేసినప్పటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎక్కడైతే చెత్త చాదరం పేరుకుపోయిందో ఈ యొక్క మున్సిపల్ వర్కులతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. ఖచ్చితంగా స్వచ్ఛ కడపగా తయారవుతుంది. కడపలో నివాసులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో పసుపు జెండా ఎగిరిన తర్వాత ఏదైతే పనులన్నీ ఆగిపోయి ఉన్నాయో, అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయో, దాని అన్నింటిని కూడా పునరుద్ధరించడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఖచ్చితంగా ఈ యొక్క వచ్చే స్థానిక సంస్థలు గెలిచిన తర్వాత సంపూర్ణ సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఎలాంటి టార్గెట్ పెట్టబోతోంది? 100% ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాము ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం పేరిట ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఖూనీ చేసిందో. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ప్రజల కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మనం ఎప్పుడెప్పుడు గెలుచుకుందామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 50కు 50 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాకుండా కార్పొరేటర్ల హక్కులను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి తగ్గట్టుగా పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలానీ భాష తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.